శ్రీరాముడు నడయాడిన తీరం, శ్రీరాముడు సేవించిన తీర్థం అదే రామతీర్థం. సీతాన్వేషణలో భాగంగా సముద్ర తీరాన 108 లింగాలు ప్రతిష్ఠించారు. అందులోని ఒక లింగమే ఈ రామలింగం. రాముని చేతుల మీదుగా ప్రతిష్ఠించారు కాబట్టి శివుడు రామలింగేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నారు. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తోనే మరిన్ని వీడియోస్ చేయగలను. వరదలు వచ్చినా, సునామీ వచ్చినా, చాలా సముద్ర తీరాల్లో ప్రాణ నష్టం, ధన నష్టం ఎక్కువగా ఉన్నా ఇక్కడ మాత్రం ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. కారణం ఆ రామలింగేశ్వరుడు ఈ ఊరిని కంటికి రెప్పలా ఒక గ్రామ దేవతలా కాపాడుకుంటూ వస్తున్నారని ఈ ఊరి గ్రామ ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. రామతీర్థం స్థల పురాణం చూసినట్లయితే ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ ఆలయం ఏదైతే ఉందో ఇక్కడ వరకు అప్పుడు సముద్రం ఉండేదట. ఆ సముద్ర తీరాన సీతాదేవిని అన్వేషిస్తూ ఆ రోజు పొద్దుపోవడంతో రాత్రికి ఇక్కడే సేదతీరి తెల్లవారుజామున ఈ సముద్ర తీరాన ఒక లింగాన్ని ప్రతిష్ఠించి సేవించారట. స్వయాన శ్రీరాముడే తన చేతుల మీద ఒక లింగాన్ని ప్రతిష్ఠించి సేవించారు కాబట్టి ఆయన పాద స్పర్శతో పునీతమైన ప్రదేశం కాబట్టి రామతీర్థం అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో ఉన్న మరొక ప్రత్యేకత చాలా అరుదుగా కనిపించే మరకత లింగం ఉండటం. మరకత లింగం అనేది బుధగ్రహానికి సంబంధించినది కాబట్టి ఈ లింగాన్ని దర్శించటం వల్ల, పూజించటం వల్ల సాంకేతికత అంటే టెక్నాలజీ పరంగా, అదేవిధంగా వాణిజ్యం అంటే బిజినెస్ పరంగా అభివృద్ధి చెందుతారట. చాలామంది శ్రీరాముడు సైకత లింగాన్ని అంటే మట్టితో ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు అని చెప్పుకుంటారు. కానీ నిజానికి ఇక్కడ ఉండేది మరకత లింగం. శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరుడుగా స్వామివారు ఈ ఆలయంలో దర్శనమిస్తారు. విశాలమైన ప్రాంగణంలో సుందర శోభాయమానంగా కళ్ళకు కనువిందుగా మంత్రముగ్ధులను చేసేలా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఇక్కడ దర్శనం చేసుకుంటే శివకేశవులను ఒకేసారి దర్శనం చేసుకున్నంత పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. యుగాలు మారినా తరగని భక్తితో భక్తులు ఈ స్వామివారి దర్శనానికి భారీగా తరలి రావడం విశేషం. అమావాస్య నాడు సముద్ర స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. 14వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవరాజులు స్వామివారి దేవాలయం నిర్మించారని ఇక్కడ చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 18వ శతాబ్దంలో స్వామివారిచే స్వప్నంలో ప్రేరణ పొందిన శ్రీ కోటంరెడ్డి శేషాద్రిరెడ్డి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. ఆలయం శిథిలావస్థకు చేరడంతో 2009లో శ్రీ ఆల్తూరి ఆది నారాయణరెడ్డి, సులోచనమ్మ దంపతులు భూ విరాళంతో ఆలయాన్ని మరలా పునర్నిర్మించారు. రాముల వారి పాద స్పర్శ ఏర్పడిన భూమి కాబట్టి ఈ క్షేత్రం రామతీర్థంగాను, శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి శివుడు రామలింగేశ్వరుడుగా పూజలు అందుకుంటున్న ఈ ప్రాంతం నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో ఉంటుంది. ఇక్కడ ఉండే సముద్రపు నీరు కూడా చాలా స్పష్టంగా, స్వచ్ఛంగా కనిపిస్తుంది. సీతాన్వేషణలో భాగంగా శ్రీరాముడు ఈ సముద్ర తీరాన పోతున్నప్పుడు దాదాపు 108 శివలింగాలు ప్రతిష్ఠించారంట. మొత్తం మీద చూసినట్లయితే కేవలం సముద్ర తీరాలే కాకుండా అన్ని ప్రాంతాల్లో దాదాపు 1 కోటి లింగాలు ప్రతిష్ఠించారని చెబుతుంటారు. మొత్తానికి శ్రీరాముడి పాద స్పర్శతో పునీతమైన ఈ రామతీర్థాన్ని అందరూ కూడా తప్పకుండా దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూసే వీడియోస్ అన్నీ లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్తోనే మరిన్ని వీడియోస్ చేయగలను. జై శ్రీరామ్.